హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఎలా పట్టాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి, పక్కా కొలతలతో. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. దానికి కావాల్సిన ఉసిరికాయలు, అలాగే చింతపండు, కారం, మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఉప్పండి. నేను 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. దానికి 2 స్పూన్లు మెంతులు తీసుకుని వేపుకోవాలి. అవి దోరగా వేగాక 4 స్పూన్ల ఆవాలు వేసుకోవాలండి. కేజీకి మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లండి వేసుకుని వేపేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు కేజీకి పావు కేజీ చింతపండు తీసుకోవాలండి. నేనైతే అర కేజీ చింతపండు తీసుకుని ముందుగానే వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లోకి చింతపండు వేసుకుని ఒక కన్నాల గిన్నెలోకి చల్లారిపోయాక ఒక కన్నాల గిన్నెలోకి వేసేసుకుని చక్కగా పీచంతా లేకుండా మొత్తం తీసేసుకోవాలండి. తీసేసుకుని దగ్గరికి ఉడకపెట్టుకోవాలండి. మనం పచ్చడి పట్టేలోపు అది చల్లారిపోవాలి. అలాగే ఒక లోటా కానీ ఒక గిన్నె కానీ తీసుకుని ఉసిరికాయలన్నీ కొలుచుకోవాలండి. ఒక 4 గిన్నెలు వచ్చేటట్టు చూసుకోవాలండి. లోటా అయినా గిన్నె అయినా సరే 4 రావాలండి కొలతకి. తీసుకున్నాక ఉసిరికాయలకి ఏమైనా డాగు ఏమన్నా ఉంటే గనక అవి తీసేసుకోవాలండి. ఉసిరికాయలు ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసేసి 2-3 సార్లు కడిగి ఆరపెట్టేయాలండి ఒక రోజల్లా. ఆరపెట్టాక ఇలాగ డాగులు ఏమన్నా ఉన్నా చూసుకుని తీసేసుకోవాలి. ఉసిరికాయలకి ఘాట్లు పెడతారండి. అలా ఏం ఘాట్లు పెట్టవసరం లేదు. ఘాట్లు పెడితే త్వరగా మెత్తగిల్లిపోద్ది పచ్చడి. అలా పెట్టవసరం లేదు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆయిల్లో వేస్తే పేలడం అలా ఏమి ఉండదండి. అలాగే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. కేజీకి అర కేజీ వేరుశనగ ఆయిల్ వేసుకోవాలి. నేను కేజీ ఆయిల్ వేసుకున్నాను అనమాట. 2 కేజీలు కదా ఉసిరికాయలు. ఆయిల్ వేడెక్కాక ఈ ఉసిరికాయలన్నీ వేసేసుకుని చక్కగా దోరగా వేపుకోవాలండి. మరీ నల్లగా వచ్చేలాగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు దోరగా వేపుకోవాలి. మరీ నల్లగా వేపకండి, త్వరగా మెత్తబడిపోయి పచ్చడిలో బాగోవు ఉసిరికాయలు. ఇలా చేయడం వల్ల చానాళ్ళ వరకు కూడా ఉసిరికాయ గట్టిగా ఉంటుందండి ముక్క. పెరుగన్నంలో ఒక ఉసిరికాయ వేసుకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఉసిరికాయ సీజన్లో ఇలా పట్టేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు పాడవదండి. ఉసిరికాయలన్నీ అలాగే వేపేసేసుకుని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనము ఉసిరికాయలు వేపుకున్న ఆయిల్లోనే తాలింపు వేసేసుకుందామండి. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే గుప్పిడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కచ్చాబచ్చా దంచేసి. అలాగే 10-12 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఉంటే వేసుకోండి. అలాగే పప్పు దినుసులు కూడా చాలామంది వేసుకుంటారు, నచ్చితే వేసుకోండి. నేనైతే అవి వేయలేదండి. అలాగే మనం ఏ లోటాతో కానీ గిన్నెతో కానీ కొలుసుకున్నామో 4, దాంతో తలకొట్టు కొంచెం తగ్గించుకుని 1/4 వంతు ఉప్పు వేయాలండి. గల్లులుప్పు అండి అది. గల్లులుప్పు ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నానండి. అలాగే కారం ఒక లోటా వేయాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవపిండి వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను, కొంచెం పసుపు వేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయిందండి, ఏమీ అనుకోవద్దు. అలాగే చింతపండు అంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. మనం ఉడకపెట్టుకున్న చింతపండు చల్లారిపోయాక అవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకుని మనం చల్లారిపోయిన తాలింపును కూడా అందులోకి వేసేసుకోవాలండి. ఫుల్గా అయిపోయిందని చెప్పి సగం వేసి సగం ఆపానండి, లాస్ట్ని వేస్తాను. కారం కూడా ఒక లోటాడు వేసానండి. దాంతో కారం మరీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే లోటా కారం అయితే సరిపోతుంది. తర్వాత మొత్తం కలిపేసుకుని ఒక స్టీల్ గిన్నెలోకి పెట్టేసుకోండి. మళ్ళీ రేపు చూపిస్తానండి. అదిగోండి, తెల్లారిపాటికి చక్కగా ఆయిల్ తేలి చక్కగా ఉందండి పచ్చడి. పచ్చడి ఎప్పుడైనా నిల్వ ఉండాలంటే ఆయిల్ అలాగా పైకి తేలి ఉండాలి. ఈ ఉసిరికాయ పచ్చడి త్వరగా నలుపు వచ్చేస్తుందండి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎర్రగా ఉంటుందండి. లేదంటే ఏమన్నా జాడీలోకి పెట్టేసుకోవచ్చు.
కానీ ఉసిరికాయ పచ్చడి అనేది త్వరగా నలుపు వస్తుంది. అందుకని ఈ జాడీలో పెట్టేసుకోవాలండి. మరి ఎలా పట్టానో నచ్చిందా అండి? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.